రైట్ నీలిమ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు చాలా వచ్చాయి. సో అవి కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్టిపడేయడం కావచ్చు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అలాంటిది ఏమీ లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు వ్యవహారం పూర్తిగా అప్పుడు దాంట్లో డిఎస్పీగా పనిచేశారు. పూర్తిగా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం, అనధికారికంగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎక్కడ పర్మిషన్ తీసుకోకుండా చేయడం. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా ఆయన ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను ప్రస్తుతం సస్పెండ్ కూడా చేశారు. రైట్, చూద్దాం. ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై నిఘా విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. చట్ట విరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడంపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు పాత్ర ప్రాథమికంగా రూఢీ అవడంతో డీజీపీ రవి గుప్తా అతన్ని మొన్న సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు ముందు వరకు ఆయన సిరిసిల్ల జిల్లాలో డీసీఆర్బీ విభాగం డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టీంకి నేతృత్వం వహించారు. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు డీజీపీ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేసినట్లు నిఘా విభాగం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఆ రోజు ఓ ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలను నిలిపివేసి లాగర్ రూమ్లో ఉన్న 42 హార్డ్ డిస్క్లను దహనం చేసినట్లు తేల్చింది. ఎస్ఓటీ విభాగంలో ఉన్న డెస్క్ టాప్లు, ల్యాప్టాప్ల్లోని సమాచారాన్ని కూడా తుడిచిపెట్టినట్లు నిర్ధారించింది. అప్పట్లో విపక్ష నేతలకు సంబంధించి సేకరించిన కాల్ డేటా రికార్డులు, ఐఎంఈఐ నెంబర్లు, ఇలా వందల సంఖ్యలో ఫైళ్లు, కీలకమైన డేటా ఆ కంప్యూటర్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను ప్రాథమికంగా నిర్ధారించుకున్నాకే ప్రణీత్ రావును సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ విచారణ పూర్తయ్యేదాకా ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లా దాటరాదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అని డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రణీత్ రావు కుట్రపూరితంగా ఫోన్లను ట్యాప్ చేయడం వల్ల త్వరలో అతనిపై క్రిమినల్ కేసులను నమోదు చేసే దిశగా దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆఫ్ చేసినటువంటి ప్రణీత్ రావు రికార్డులన్నీ కూడా మాయం చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు 42 హార్డ్ డిస్క్లను వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడంతో పాటు అవన్నీ కూడా మాయం చేసినటువంటి పరిస్థితి. ఇక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు 1600 పేజీల కాల్ డాటా మొత్తం కూడా ప్రణీత్ రావు అదే ఎస్ఐబి ఆఫీస్ లోనే తగలబెట్టాడనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ యొక్క ఫోన్ ట్యాపులు చేశారంటూ కూడా స్వయంగా వారే ఆరోపించినటువంటి పరిస్థితి కనపడింది. కీలక నేతలు ఫోన్ డేటాతో పాటు కాల్ రికార్డులు, ఈఎంఐ నెంబర్లను ధ్వంసం చేసినట్లు ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐబి ఆఫీస్ లో హార్డ్ డిస్కులతో పాటు ల్యాప్టాప్లను కూడా ధ్వంసం చేశాడు. డేటాబేస్ లో ఉన్నటువంటి మొత్తం డేటానంతా కూడా పూర్తిగా డిలీట్ చేసి ఈ డిలీట్ చేయడానికి ఒక ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరాలన్నీ ఆన్ లో ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలన్నీ కూడా నిలిపివేసిన తర్వాతనే ఈ యొక్క డాటాను మొత్తం కూడా అక్కడంతా కూడా మాయం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో ప్రణీత్ రావు పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారించాలనేది ప్రధానంగా అధికారులు భావిస్తున్నారు. ఎస్ఓటీ లాగర్ రూమ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసి అందులో ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా మొత్తం మాయం చేశాడనేటువంటి అంశాన్ని అయితే పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. కాబట్టి 1-2 రోజుల్లో అతను కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, థ్యాంక్ యూ ప్రవీణ్.